ఇస్తే ఆంధ్రీయ నేవా ఇస్తే అక్కడ రైతులకు మేలు జరుగుతుంది. వెలుగొండ ద్వారా అయితే ప్రకాశం కడప జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇది వరకపూడి సెల పల్నాడు జిల్లాకు మేలు జరుగుతుంది. జంజావతి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మేలు జరుగుతుంది. వంశారు రెండో దశ ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది. లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా మొత్తం తూర్పుగోదావరి జిల్లా నుంచి ముందంతా మేలు జరుగుతుంది. ఇవన్నీ వదిలేసి వీటిని డబ్బులు కేటాయించకుండా వీటిని పూర్తి చేయకుండా ఇప్పుడు 80,000 కోట్లతోటి ఎవరిని ఉద్ధరించడానికి? అంటే దీంట్లో కీలకమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, నీళ్లను ప్రైవేటీకరించడం. బనగచర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? గేమ్ చేంజర్ అంటున్నాడు. గేమ్ చేంజర్ అంటే పాత విధానం నుంచి కొత్త విధానం, మౌలికంగా తేడా. ప్రభుత్వ రంగంలో నడిచే నీళ్ళని ప్రైవేట్ పరం చేయటం. అందుకని ఆయన ఏమన్నాడంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు దీన్ని. దానంతా అదే నడుస్తాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హైవేల్లో టోల్ గేట్లు పెట్టినట్టుగా